సొంత గ్రామం ఏది? మీ బాల్యం అంతా కూడా ఎక్కడ సాగింది? ఇప్పుడు మీరు ఓన్లీ మీ కాలేజీ డేస్, అలాగే స్కూల్ డేస్ అంతా కూడా చెప్పారు. పొలిటికల్‌గా ఎలా ఎంటర్ అయ్యారో చెప్పారు. సో, మీ సొంత గ్రామం ఏది? చాలామంది కూడా మీ ఫోర్ ఫాదర్స్ ఇప్పుడు మైగ్రేట్ అయ్యారు మీ గ్రామానికని కూడా చెప్తారు. అది మాది ఎట్లా అది? మాది యాక్చువల్‌గా అయితే మా అబ్బగారి అబ్బ. మాది నిట్టూరు అన్న తాడిపత్రి నియోజకవర్గం నిట్టూరు మాది ఒరిజినల్‌గా. అక్కడి నుంచి మా అబ్బగారి నాయన ఇక్కడ ధర్మవరం విలేజ్ అనేది పక్కనే ఇక్కడ 3 కిలోమీటర్లు. ఆ విలేజ్‌కి రావడం జరిగింది. ఆ విలేజ్‌లో నుంచి కూడా ఇప్పుడు కూడా మాకు నిట్టూరులో సంబంధాలున్నాయి. మా కజిన్ బ్రదర్స్ అందరూ కూడా పెళ్ళిళ్ళు, పేరెంటలు అన్ని రకాలుగా కూడా ఉన్నాయి. విలేజ్‌లో ఫిఫ్త్ క్లాస్ వరకు ఒక సంవత్సరం మాత్రం ప్యాపిలో చదవడం జరిగింది. ఒక 1 ఇయర్ బెదంచెలో చదవడం జరిగింది. మిగతా సంవత్సరాలు మొత్తం టోటల్‌గా 3 ఏళ్ళు ధర్మవరం విలేజ్‌లో, మిగతా అంతా మొత్తం ఎడ్యుకేషన్ అంతా కూడా డౌన్ టౌన్‌లోనే చదవడం కూడా జరిగిందండి. సో, ఇప్పుడు మీరు అంటే ధర్మవరంలో ఉంటున్నారు. అలాగే మొత్తం మండలాలు అంటే డోన్ నియోజకవర్గానికి సంబంధించి బేతంచెర్ల, డోను, ప్యాపిలి ఎటువంటి సంబంధాలు అప్పుడు ఉండేటివి? అంటే బాల్యంలో గానీ, ఆల్రెడీ అంతకుముందు మీ ఫాదర్స్ ఏమన్నా పొలిటికల్‌గా కొంచెం తిరగడం జరిగిందా? లేదా మీ నుంచే స్టార్ట్ అయిందా? మీరు ఎలా అందరితో కూడా పరిచయాలన్నీ పెంచుకోవడం జరిగింది? మా ఫాదర్ వాళ్ళంతా కూడా మా ఫాదర్ గాని, మా గ్రాండ్ ఫాదర్ గాని గ్రామ పెద్దలన్నాం. గ్రామ పెద్ద మనుషులు. ఎక్కడన్నా గానీ పక్క ఊర్లో పంచాయతీలు ఉంటాయి చిన్న చిన్న ఆ కాలంలో రచ్చబండ పంచాయతీలు అంటారు. అట్లా ఆ పెద్ద మనుషులే గానీ పొలిటికల్ ఫ్యామిలీ అయితే కాదు. నాకు ఇంట్రెస్ట్ ఉండి నేను కొద్దిగా 10 మందికి సర్వీస్ చేయాలా అనే ఉద్దేశంతో కూడా రావడం జరిగిందన్నమాట. సో, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి మీరు ఎంటర్ అయిన టైంలో చాలా పీక్ స్టేజ్‌లో వాళ్ళకు పొలిటికల్ వారైనైతేనేమి, లేదంటే ప్రత్యక్షంగా వారైతేనేమి బాగా నడుస్తుంది. ఆ టైంలో మీరు ఎట్లా సస్టైన్ కాగలిగారు? వాస్తవంగా ఎంటర్ అయిందైతే తెలిసి తెలియని వయసులో. ఇట్లా ఈ విధంగా పొలిటికల్ ఉంటుందని అవగాహన లేని వయసు. ఆ వయసు అట్లాంటిది. సర్వీస్ చేయాలనే గుణం అయితే లోపల ఏదో రకంగా సర్వీస్ చేయాలనే గుణంతో ఎంట్రీ కావడం జరిగింది. వాళ్ళ వాళ్ళ ఏదైతే ఉందో వాళ్ళ టీడీపీ తరఫున విజయభాస్కర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఉండడం వల్ల జరిగింది. ఇక్కడంతా కూడా ఎక్కువ శాతం ఇక్కడ ఉన్నటువంటి రెడ్లు అయితే ఇంకోరైతే విజయభాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి గ్రూప్ ఉండేది. కేఈ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళ గ్రూప్ కూడా గౌడ్స్ అయితే ఇంకో రకంగా అందరూ కూడా బీసీలు అయితే అందరూ కూడా అట్లా ఉండేది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏదో రకంగా విజయభాస్కర్ రెడ్డి మా ఫాదర్ వాళ్ళు కూడా విజయభాస్కర్ రెడ్డిలకి అప్పుడు సర్వోత్తమ్ రెడ్డి ఉన్నప్పుడు ఆ టైంలో కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారనే ఉద్దేశంతో మనం అదే విధంగానే ముందుకెళ్ళిపోయాం. అంటే మీరు రెడ్డిస్ కాబట్టి విజయభాస్కర్ రెడ్డి వాళ్ళకి సపోర్ట్ చేయాలనేటువంటి ఆ ఫీలింగ్ ఏమన్నా? ఫాదర్ వాళ్ళు ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏముందంటే అప్పట్లో ఎవరు బంధుత్వాలు ఉంటాయి కులాల ప్రాతిపదికన ఎక్కువగా అంత ఉండేటివి. ఎక్కువ ఉండేవి. ఇప్పుడు ఈ ఊర్లో కూడా 40 ఏళ్ళు నడిచింది ఏముందంటే కేఈ కృష్ణమూర్తి వాళ్ళ అందరు గవర్లంతా ఏకంగా కూడా ఒకటే ప్లేస్లో ఉన్నారు. నమస్తే వాళ్ళు అది తీసుకురాకుండా ఉండాల్సింది. ఇక్కడ రెడ్లు ఎట్లయితే ఉన్నారో ఇక్కడ మొత్తం గౌడ్స్ కూడా ఆ విధంగా తీసుకురావడం వల్ల కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కూడా ఉందన్న. మిగతా కులాల వాళ్ళు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి కూడా ఉంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డితో ధర్మవరం సుబ్బారెడ్డి సంబంధాలు ఎలా ఉండేవి? చాలా మంచి సంబంధాలు. నేను ఆయన ముఖ్యమంత్రి గారి స్టేజ్లో ఉంటే కూడా నన్ను ఎక్కడున్నా కూడా పేరు పెట్టి పిలిచే పరిస్థితి తెచ్చుకున్నటువంటివన్నీ ఆ కాలంలోనే. నాకు ఇక్కడ ఉన్నటువంటి పార్టీ డిగ్రీ చదివే టైంలోనే చిన్న సమస్యలు వస్తే కేఈ వారితో కానీ వాళ్ళకి సంబంధించిన గ్రూప్తో కానీ వస్తే కూడా నేను డైరెక్ట్ హైదరాబాద్కి ఆయన దగ్గరికి అమీర్పేటలో ఉన్నప్పుడు కూడా హైదరాబాద్కి పోయేవాడిని. అప్పట్లోనే ఆయన ఎక్స్-సీఎం ఒకసారి సీఎం అయిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా విజయభాస్కర్ రెడ్డికి రాజశేఖర రెడ్డికి మామూలుగా సంబంధాలు లేవని అంటుంటారు. కానీ అప్పట్లో నాకు రాజశేఖర రెడ్డి గారిని పరిచయం చేసింది అయితే మాత్రం విజయభాస్కర్ రెడ్డి గారు. ఆ పరిచయం ఎప్పటి నుంచి చేసినారు లాస్ట్ వరకు కూడా కడసారి చనిపోయేంత వరకు కూడా రాజశేఖర రెడ్డి కుటుంబంతో కూడా సంబంధాలు కొనసాగించినాము. తర్వాత వారు చనిపోయిన తర్వాత కూడా జగన్ గారితో కూడా సంబంధాలు కొనసాగించడం కూడా జరిగింది. ఇలా నేను పార్టీ చేంజ్ అయ్యేంత వరకు. అదేవిధంగా అట్ ద సేమ్ టైం మేమైతే కోట్లకు సంబంధించిన ఫస్ట్ నుంచి కూడా ఉన్న వాళ్ళమే. పరిచయం చేసినాడు కాబట్టి రిలేషన్ కొనసాగించడం ఖచ్చితంగా అని చెప్పి